జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామంలోని మారేరువాగులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి అందిన సమాచారం మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పేరుతో అనుమతి లేకుండా వాగు నుంచి ఇసుక తరలిస్తున్న లారీలను ఆయన అడ్డుకొని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరుతో ఇసుకను ప్రైవేటు కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఆశపడి దారదత్తం చేస్తున్న తీరుపై మండిపడ్డారు. వాగుల నుంచి ఇసుక తవ్వకాలకు ఎవరి ప్రమేయంతో మీరు అనుమతి ఇచ్చారని తహసీల్దార్ సీఏలను ప్రశ్నించారు. అనుమతి లేకుండా భారీ స్థాయిలో ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇసుక మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సంపదను కొల్లగొట్టే అక్రమ ఇసుక దందాను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వారి వెంట టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫోర్ డేస్ ఇచ్చినాం. వాళ్ళు 2 days రాలేదంట సార్, మనకు తెలియదు. శనివారం వచ్చారు. శనివారం వస్తే ఏమైంది, రైతులు ఆబ్జెక్షన్ చేసిండ్రు అని అంటే లేదు లెటర్ ఉంది, ఆడియో గారు లెటర్ పెట్టిండ్రు, దాంతోనే మనం దాన్ని బేస్ చేసుకొని మేము ఇచ్చినామని చెప్పిన సార్. శనివారం ఓకే ఒప్పుకున్నాం. ఎంత తీసుకోవాలని 100 tons సార్. 100 tons. ఇప్పుడు మీరు ఒక్క రోజే దాదాపు 2000 టన్నులు పోయింది. ఒక్క రోజే 2000 నుంచి 3000 టన్నులు. ఒక్క లారీలో నా 35 ట్రిప్పులు పోతుంది, 35 టన్నులు పోతుంది. ఒకటే ఎంఆర్ఓ గారు ఒక్కటే దాంట్లో 35 టన్నులు పోతుంది. దాదాపు నిన్న ఇవాళ మొన్న అక్కడికి వెళ్ళి తీసిండు, మొన్ననే అక్కడ ఊర్లోకి వెళ్ళి తీసిండు, మరి తాళాలకి వెళ్ళి తీసిండు. ఇప్పుడేమో జేసీబీ పెట్టి డైరెక్ట్ ఇప్పుడు ఇదేమన్నా సార్ నేను చెప్తారు, జేసీబీ అంటే అక్కడ కూడా జేసీబీ పెడతారు, అది కూడా మనసులో వర్కింగ్ డేసే ఇచ్చినాము. కరెక్టేనండి. ఇప్పుడు ఒక నిమిషం ఎంఆర్ఓ గారు, ఇప్పుడు దేవస్థానానికి ఇచ్చినట్టు లాటివ గారు, దేవస్థానం వర్క్ కూడా టెండర్ వర్క్, అది గవర్నమెంట్ టెండర్ చేసిన వర్క్. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎట్లయితే ఉంటారో టెండర్ అయితే గోదావరి నుంచి తెచ్చుకొని కట్టాలి. అది ఇప్పటికీ టెంపుల్ పేరు మీద కొన్ని వేల ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి ఎవరైతే ఇసుక కొట్టుకునే వాళ్ళు ఉన్నారో ఇంధనమైన్ల పేరు మీద కొట్టిళ్ళు, అది ఎక్కడికో పోయింది. అయినా ప్రతి ట్రాక్టర్ అయినా 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు ఫ్రీగా పోయించుకున్నారు. దాదాపు సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు పోసిండ్రు, అక్కడికి వెళ్ళిపోయింది. గుడిది కూడా దాదాపు పనులు అయిపోయినాయి. ఇప్పుడు టెంపుల్కు వర్క్కు ఇసుకే అవసరం లేదు. ఈ టెంపుల్ పేరు మీద జాతీయ రహదారి NHకు ఇక్కడ నుంచి ఇసుక పోతున్నది. ఈ ఒక వినాయక అనేటువంటి కాంట్రాక్టరు ఇది టెంపుల్ కొట్టేయడం. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మీడియాను తీసుకొని పోతే టెంపుల్ దగ్గర ఇసుక చూపించాలి నాకు. ఇప్పుడు మీరు అయితే ఇసుక చూపించాలి, మీరు మీ సిఐ గారు ఎస్ఐ గారు నాకు ఇసుక చూపించాలి. ఇప్పుడు మీ పరిధిలో వస్తాయి సిఐ గారు. ఇప్పుడు పోదాం ఇక్కడ నుంచి ఇసుక కనుక ఉంటే నేను రాజకీయాలే చేస్తాను. దీని గురించి దేని కాదు నేను చెప్తలేం, కానీ దీని గురించి మాట్లాడడం. ఇసుక అనేది టెంపుల్కే పోతలేదు. 100 tons అన్నారు. ఇప్పుడు 100 tons నిన్న మొన్నటికెళ్ళి కొడుతున్నా 100 tons పోతాయి. ఇప్పుడు నా ముందట వస్తుంటే 5-6 ఎంటీ లారీ టిప్పర్లు పోతున్నాయి. ఎంటీ టిప్పర్లు 5-6 పోతున్నాయి. మీరు పెట్టిన నెంబర్, ఈ నెంబర్ మీరే ఇచ్చిన నెంబర్ ఒక ఏమొద్దు, TG1313 ఆ నెంబర్ ఎంత, TG2177 ఉందా? ఇలా 2177 మీరు ఇచ్చింది కదా. TG1313, TG1323, TG115, TG116 ఈ నెంబర్ ఎంత? ఒకనే సిఏ గారు మీరు కూడా ఉద్యోగం చేయాలి అంతే. మిమ్మల్ని ఒక నిమిషం, 1313 ఉందా? ఇలా ఆ నెంబర్ చూడ 2177. ఇట్లా 5-6 బండ్లు మేము వస్తుంటే వెళ్ళిపోయినాయి. మేము వస్తున్నామని తెలిసి ఎప్పుడైతే ఎస్ఐ గారు మేడం అమూల్య మేడం గారు వచ్చిందో వాళ్ళు రావడం వీళ్ళు పోవడం 2 జరిగింది. మాకు అక్కడ ఆల్రెడీ కలబడ్డాయి. టేక్ మట్టి దిగుతానే కదా
ఇవి ఇప్పుడు అక్కడ అనుకుని అక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈ బండ్ల నెంబర్లు కాదు, ఈ బండ్ల నెంబర్లు ఈ నెంబర్కి ఈ బండి నెంబర్ లేదు. తర్వాత ఇంత విచ్చలవిడిగా జేసీబీ పెట్టి డైరెక్ట్ అది కాక మీరు